హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీబీ రిక్రూట్మెంట్ కు సంబంధించి మరి ఒక్కొక్క జిల్లా మెరిట్ లిస్టులు అనేవి విడుదల చేసి ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారి యొక్క సెలక్షన్ లిస్టు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఏ కారణం చేతైనా కానీ అభ్యర్థులు ఎంపిక కాకపోతే తదుపరి అభ్యర్థులను కూడా తర్వాత పిలుస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సెలెక్ట్ అవుతారో అటువంటి అభ్యర్థులకు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అనేది అందించడం జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు మరి మేము సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మాకు తెలియడం లేదు అని అంటూ ఉంటారు. మరి అటువంటి వారు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మరి వీటికి ఎంపిక అవుతారో అటువంటి అభ్యర్థులకు కంపల్సరీగా ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే 1:3 రేషియోలో ఎంపిక అవుతారో అటువంటి వారికి మాత్రమే ఫోన్ కాల్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఫోన్ కాల్ అనేది రాలేదు అంటే మరి ఆల్మోస్ట్ మీరు ఎంపిక కాలేదు అని మీరు భావించవచ్చు. మరి మీకు ఒకవేళ సందేహాలు ఉంటే మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ వెబ్సైట్ గానీ లేదా సమగ్ర శిక్ష వెబ్సైట్ గానీ మీరు రెఫర్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ లేదా కేజీబీవీకి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. మరి ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కేజీబీవీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనంతపురం జిల్లా వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష అమరావతి వారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. సదరు నియామక ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లాకు సంబంధించి రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష అమరావతి గారు విడుదల చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాతో పాటు ధ్రువపత్రాల పరిశీలనకు పిలువబడిన అభ్యర్థుల జాబితా, రోస్టర్ వివరాలు మరియు ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్ ను http://samagrashiksha.atp.blogspot.com అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకొని ఏమైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే సమగ్ర శిక్ష కార్యాలయం, లెనిన్ నగర్, అనంతపురం నందు తగిన ఆధారాలతో ఆగస్టు 18, 2026 తేదీలోపు సమర్పించవలను. గడువు తేదీ తర్వాత వచ్చిన అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకొనబడవు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ లో పొందుపరిచిన షెడ్యూల్ ప్రకారం తగిన విద్యార్హత ధ్రువపత్రాలతో డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్, జేఎన్టీయూ రోడ్, అనంతపురం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు పై వివరాల కోసం http://samagrashiksha.atp.blogspot.com అనే వెబ్సైట్ ను సందర్శించాలని శ్రీమతి టి శైలజ, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, అనంతపురం జిల్లా వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈ ప్రకటన జారీ చేసిన వారు టి శైలజ, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, అనంతపురం జిల్లా అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సమాచారాన్ని బట్టి మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కేజీబీవీ మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఈ మెరిట్ లిస్ట్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్ యొక్క అడ్రస్ http://samagrashiksha.atp.blogspot.com. మరి ఈ వెబ్సైట్ లో మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకొని అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఆగస్టు 18వ తేదీలోపు మరి మీ అభ్యంతరాలను సమర్పించాలి. అడ్రస్ సమగ్ర శిక్ష కార్యాలయం, లెనిన్ నగర్, అనంతపురం. ఒకవేళ మరి ఎవరైతే ఎంపిక అయ్యారో అటువంటి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సైన్స్ సెంటర్, జేఎన్టీయూ రోడ్, అనంతపురం నందు ఉదయం 10 గంటలకు జరగబోతోంది. మరి ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి సమాచారాన్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఈ లిస్ట్ అనేది మీకు కావాలి అంటే మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూడాలి. ఆ వెబ్సైట్ లో మీకు ఈ లిస్ట్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇది మరి అనంతపురం జిల్లాకు సంబంధించి మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి మెరిట్ లిస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.